మీ పేరు సార్? నా పేరు కోడూరు వెంకటప్పయ్య. గుడి కొత్తగా ప్రదర్శన చేశారు సార్? అవును సార్. ఏం స్వామి గుడి సార్? శ్రీ గంగా పార్వతీ సమేత దేవాలయం నూతనంగా నిర్మించారు. భక్తుల సహాయ సహకారంతో దాదాపు 50 లక్షల రూపాయల పైన ఖర్చు. ఈరోజు ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా దాదాపు 10-15 వేల మంది భోజనానికి ఏర్పాటు చేశారు. స్వామివారి కార్యక్రమం ఉదయం 8:44 ఏకకాలంలో అమ్మవారు, ఈశ్వరుడు, నందీశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు, నవగ్రహాలు అన్నీ కూడా చక్కగా ఏకకాలంలో ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు అందరూ సహాయ సహకారం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఈ సహకారం లేదు. ముందు భక్తుల ద్వారా జరిగిందంతా. హోమాలు ఎన్ని రోజులు నడిచాయి సార్? 5 రోజులు పంచాధికంగా చేశారు భక్తులు. పీఠాధిపతులు వచ్చారు సార్? ఏమన్నా పీఠాధిపతులు కాదు కానీ పురోహితులే వాళ్ళే వచ్చారు. యజ్ఞం చేసే వాళ్ళే వచ్చారు. యజ్ఞం చేసిన పురోహితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ గుంటూరు వాళ్ళే. పేరు పురోహితులు గారి పేరు? వెంకటరామలింగేశ్వర శాస్త్రి గారిలో జరిగింది. జంజాల వెంకటరామలింగేశ్వర శాస్త్రి గారి పర్యవేక్షణలో గుంటూరు వాస్తవ్యులు ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కుప్ప కుమారస్వామి గారి బ్రహ్మోత్సవంలో జరిగింది ఈ కార్యక్రమం. వారి పరిగణ బృందం అంతా కూడా దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు వచ్చి 5 రోజులు కూడా కార్యక్రమాన్ని చక్కగా చేశారు. మొదటి రోజు ఈ నవగ్రహాలు ఇక్కడ ఏవైతే ప్రతిష్ఠించబడ్డాయో అవన్నీ కూడా గ్రామ వీధుల్లో కూడా చక్కగా ఊరేగింపు చేశారు. తర్వాత రోజు నుంచి కార్యక్రమం మొదలుపెట్టి యాగశాలలో అందులో భాగంగా ఈ హోమ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించారు. ఈరోజు 8:44 అన్ని కార్యక్రమాలు ప్రదర్శన జరిగినాయి. ధ్వజస్తంభం, నందీశ్వరుడు, వినాయకుడు, పార్వతీ పరమేశ్వరుడు, నవగ్రహాలు, నాగపడికలు కూడా అన్ని చక్కగా జరిగింది. స్వామివారిని దర్శించుకుంటానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, దర్శించుకుని. మీ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? ఎల్లా మాధవి గారు. మీ పేరండి? వెంకటరెడ్డి. మీ పేరు? దేవస్థానం కమిటీ నెంబర్ సార్ మీరు? చైర్మన్ గారు ఎవరండి? నాగేశ్వరరావు గారు. స్వామివారి గురించి అన్నమాట సార్ మీకు ఆడియో ఇస్తారు చూడండి. మరి ఏదో నవ్వుతుంటే చెప్పండి స్వామి. ఏదో 2 మంత్రాలు చెప్పి చెప్పండి. పాపం వాళ్ళకి నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్ట ఉద్ధరాభ్యాం నగేంద్రకన్యా విశేషణాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఇక్కడ స్వామివారు విశేషంగా ఆంచాన్నిక దీక్షగా పూజలు అందుకొని 21 రోజులు పాటు ఆ యంత్రానికి జపాలు, హోమాలు కార్యక్రమాలన్నీ ముగించుకొని పాంచాన్నిక దీక్షగా ఈ ప్రతిష్టా మహోత్సవం జరిగినది. ఈ స్వామివారు ఇక్కడ సుమారుగా 64 అధివాసాలు ఈ పాంచాన్నిక దీక్షలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 చొప్పున అధివాసాలు జరిగినవి. విశేషంగా అధివాసాలు. అట్లాగే ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి గంగా పార్వతీదేవి. ఆ స్వామివారి నామధేయం వచ్చేసరికి ఉమామహేశ్వర స్వామి. ఈ ఉమామహేశ్వర స్వామి వచ్చేసరికి ఆ పై లింగాకారం వచ్చేసరికి బాణాకారం అంటారు. ఆ బాణాకారం నర్మదా బాణం. విశేషంగా ఉజ్జయిని దగ్గర నర్మదా నదిలోంచి మన వాళ్ళందరూ, ఈ కమిటీ వాళ్ళందరూ ఎంతో కష్టపడి దానికి ఇంత పరిమాణం ఉండాలని సుమారుగా 2 నెలల పాటు వెతికి తీసుకొచ్చిన ఆ నర్మదా బాణం విశేషం. అందుకని ఈ స్వామివారు ఉమామహేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ నంది, చండీశ్వరుడు, ఆదిత్య నవగ్రహాలు, శిఖరాలు అన్నీ ఒకే ముహూర్తానికి ఒకే రోజున విశేషంగా ప్రతిష్ఠ జరిగినది. శుభం భూయాత్.
మీ పేరు అయ్య గారు? నా పేరు జానపాటి సీతారామ కుమార్. నువ్వు కదా ఆయన బాంబు ఏంటి ఇవన్నీ ఉంటా, ఇవన్నీ రమ్మనండి. కాశీలలో అన్నింటిలో చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.